శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతే సతతం విశ్వక్సేనం తమాశ్రయే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అత భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణుః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహ క్షేత్రే శ్రీవేంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామి భగవదాలయే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదే షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస దేవదేవస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీశేషాచలనివాసినః శ్రీభూమి నీలాసమేతః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం యజమానస్య గోత్రోద్భవస్య. అందరూ వారి వారి గోత్రాలను స్మరించుకోవలసినది. జన్మ నక్షత్రే జన్మరాశోజాతస్య, అందరూ వారికి జన్మ నక్షత్రము జన్మరాశి స్మరించుకోవలసినది. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య సబాంధవస్య, అందరూ వారి యొక్క నామధేయము వారి ధర్మపత్ని నామధేయము వారి కుటుంబ సభ్యుల నామధేయములను స్మరించుకుని వారి వారి ప్రార్థనలను స్వామి వారికి విన్నవించుకుని ప్రార్థన చేసుకోవలసినది. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య అనుకూల సిద్ధ్యర్థం
లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ ఆచార్య ముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పితం అస్తు. తిరుమలవాస గోవింద గోవింద, శేషాద్రి నిలయవాస గోవింద గోవింద. ముఖే చారుహాసం కరే శంఖచక్రం గలే రత్నమాలాం స్వయం మేఘవర్ణం తథా దివ్యశస్త్రం ప్రియం పీతవస్త్రం ధరంతం మురారిం భజే వెంకటేశం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటాద్రి సార్వభౌముడు శ్రీయఃపతి శ్రీనివాసుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవానికి నాందిగా మనం భక్త సంకల్పాన్ని చెప్పుకోవడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ వెంకట విభుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందాలి అని అనుకుని ఈ శ్రీనివాసుని యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలి అనే భావన కలిగినప్పుడు వారందరికీ కూడా చక్కని అవకాశాన్ని కలిగించారు. విశ్వక్సేనారాధన కార్యక్రమాన్ని ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవత కర్మణ భగవత అనుగ్రహీతో భగవత అనుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు. వందే శ్రీనయనోత్పలస్య శశినం శేషాచలాదీశ్వరం బ్రహ్మాద్యర్చితపాదపద్మయుగలం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠై సనకాదిభిర్మునిగణే సంస్తూయమానం సదా భక్తానాం. అఖిలార్ధదాయ నమః శ్రీవేంకటేశం గురుం నిరుపమగుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్చాసక్త భక్తౌగరక్షీ నివసతు హృదయే మే స్వాంగిరి భక్తిం వితన్వన్. శ్రీలక్ష్మీ వల్లభారంభా విఖనో మునిమధ్యమామస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరాం. నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగుమరే చత్రికశ్యప ముఖాన్మునీంద్రాన్ సర్వాణం కులగురున్ ప్రణమామి మూర్ధనా. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపదరం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రి యుగం స్మరామి. శ్రీ విష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం ఖగాధిపం సుదర్శనాద్యాయుధాని సమస్తాని నమామ్యహం. శ్రియా సమేత శ్రీ పరమహంసస్వరూపిణే శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ శ్రీనివాస గురవే మహతే నమోస్తు. ఏవం గురు పరంపరా ధ్యాత్వా ప్రాణానాయమ్య. ఓం భూర్భువస్సువరో. శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణోరాజ్ఞ ప్రవర్తమానస్య అస్య దేవదేవస్య త్రిపతిః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయక శ్రీశేషాచలనివాసినః శ్రీభూమి నీలా సమేతః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణః వైవాహికమోత్సవకర్మణి సద్యోంకురార్పణ ప్రతిసరబంధ దేవతారాధన ఆఘార కర్మ మాంగళ్యారాధన ధాన ప్రదాన లాచ పూర్ణాతి హోమాది ఆచరిత సర్వకర్మషు సర్వోపగణ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అద్భుతార్థం చ సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యవచనం కరిష్యే. ఆధో కలశారాధనం కరిష్యే. ధారాసు సప్తసు చ మానశేషు సరస్సరిశ్చ పరిపూరితేషు అపోపి గృహ్ణన్ ప్రతిపాతయిష్యే. గుణోమిదత్తాకం సుచరకం సుశర్మా ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యాః పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పుష్పాదిభిః సర్వతీర్థజలమభ్యర్చ. సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన బ్రహ్మణా సంవృతం యచ్చ మంత్రపూతం శుభావహం. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞాః పాశా వితతాః పుత్రా
तेभ्यो न इन्द्रस्य वितोततिष्ठुर्विश्वे देवा मुञ्चन्तु मरुतस्वस्त्य करके पाञ्चभौतिकमावाहयामि जले सर्वतीर्थजलमावाहमि मुखे विष्णुमावाहमि मध्ये रुद्रमावाहमि मूले ब्रह्माणमावाहमि गङ्गाति सर्वतीर्थजलाय नमः आवाहयामि कुम्भे ॐ भूः वरुणमावाहयामि ओं भुवः प्रचेतसमावाहयामि ओं सुवः रक्ताम्बरधरमावाहमि ओं भूर्भुवस्वः यादस्पतिमावाहमि गङ्गाति सर्वतीर्थजलाय नमः वरुणाय नमः इदमात्रं पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि धूपदीपादि सर्वोपचरणार्थम् अक्षतं समर्पयामि गुडोपहारनिवेदनं समर्पयामि पानीयं समर्पयामि सदक्षराकं ताम्बूलं समर्पयामि गङ्गादि सर्वतीर्थजलाग्मा वरुणाग्मा सुप्रीतः सुप्रसन्नवरदो भवतो निर्विघ्नेन परिसमाप्त्यर्थं विश्वक्सेनाराधनं कृषे ओं विश्वक्सेनं सकलविभूतप्रौढसैन्याधिनाथं मुद्राचक्रे करतलयुगे शङ्खदण्डौ ददानं मेघश्यामं सुपरिमकुटं पीतवस्त्रं शुभाङ्गं ध्याये देवं द्विजितधनुजं सूत्रवत्या समेतं ॐ आग्नेयो यस्मात् च महेत्वा विश्वे सदा त्वं महितो न शम्भो वैराजन्ते सुहृतनिदत्ताम् प्रेक्षामतीसो विबुधानामनादिः यामे सस्तां तनितां ददातु पद्माकारमण्डले ॐ भूः विश्वक्सेन समावाहयामि ॐ भुवः शान्तमावाहयामि ओं सुवः हरमावाहयामि ॐ भूर्भुवस्वः अमितमावाहयामि नित्य अनपायनमावाहयामि तद्दक्षिणे सूत्रपतिम् आवाहयामि वामे जयाम् आवाहयामि सूत्रपतिं जया समेतः श्रीविश्वक्सेनः इदमात्रं पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि धूपदीपादि सर्वोपचरणार्थम् अक्षतं समर्पयामि गुडोपहरनिवेदनं समर्पयामि पानीयं समर्पयामि सदक्षणाकं ताम्बूलं समर्पयामि सूत्रपति जया समेतः श्रीविश्वक्सेनः सुप्रीतो सुप्रसन्नवरदो भवतु श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकोत्सवकर्मणि सर्वत्र प्रोक्षणार्थं भवद्भिरनुज्ञातः सुपुण्यहं वाचयिष्ये वाचितां सुपुण्यहं करोमि कुरुष्व स्वतिप्रोक्षितम् अस्तु प्रजापति प्रीतां प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु एतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु एतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु एतयः शाम्यन्तु शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामुभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा नितते पदं समूढमस्य पागुं श्री त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्वसे इन्द्रस्य जुसका तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति शूरयः दिवेव चक्षुराततं तद्विप्रासो विपण्यवो जागृवागं सस्यमिन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणोदा नरस्य प्रंशत द्रविणोदा वीरवति शन्नो द्रविणोद्धार असते दीर्घमायुः सविता पश्चात्ता सविता पुरस्ता सवितोत्तरात्ता सविता धरात्तात् सविता नः सुवतु सर्वता तिं सविता नो रसतां दीर्घमायुः नवो भवति जायमानो नाम केदृशामेत्यग्रे भागं देवेभ्यो विददात्यायन् प्रचन्द्रमास्तिर्दीर्घमायुः अतिथिर्जोरतिथिरन्तरिक्षमतिथिर्माता स पिता स पुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना अतिथिर्जातमतिथिर्जनित्वं सर्वे देवः प्रियन्तां पुण्यहमस्तु यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वेतोपविशं यदा वै सूर्यमुदेति अत नक्षत्रं नयति सूर्यो गच्छेत् यत्र च घन्यं पश्येत् तावत् कुर्वेत यत्कार्ये स्यात् पुण्यः एव कुरुते श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिक महोत्सवकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रन्तो वैवाहिकोत्सवकर्मणि ओं पुण्याहं भवन्तो भ्रन्तो कर्मणि ओं पुण्याहं भवन्तो भ्रन्तो कर्मणि ओं पुण्याहं स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिक महोत्सवकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रन्तो पुण्यां स्वस्तिं भवन्तो भ्रन्तो कर्मणि भोगं स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रन्तो कर्मणि भोगं स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रन्तो कर्मणि भोगं स्वस्ति रुद्ध्यास्म हव्यैर्नमसोपसद्य मित्रं देवं मित्रधेन्नो अस्तु
अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवेम शरदस्य वीराः त्रीणि त्रिणवे देवानां वृद्धानि त्रीणि छन्दागुंसि त्रीणि सवनानि त्रयमे लोकाः रुद्ध्यामेव तद्वीर्य एषु लोकेषु प्रतिष्ठते श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमोत्सवकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं वृत्तिं भवन्तो भ्रन्तो कर्मणि ओं वृद्ध्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रन्तो कर्मणि ओं वृद्ध्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रन्तो कर्मणि ओं वृद्ध्यतां रुद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयो भवः तानवोर्ज्यतदातन महेरणा यक्षसे यो वश्यवतमोरसः तस्य भाजयते अनः उशतीरिव मातरः तस्मारङ्गमामवः यस्य क्षया यजन्मथ आपो जनदाचनः दिविसर्यत्वान्तरिक्षे तस्वपृथिव्या सम्भव ब्रह्मवर्चसमजे ब्रह्मवर्चसायत्वा पौमानसुवर्जनः पवित्रेण विचर्षणिः यः पोता स पुनातु मा पुनन्तु मा देवजनाः पुनन्त मनबोध्या पुनन्त विश्व आयवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाह्यमा शुक्रेण देवतेद्यतो अग्ने क्रत्वा कृतो गुम्रणो यत्ते पवित्रमर्चिषे अग्ने विततमन्तर ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनते देव्यागातो बह्वे स्तनो पीतपृष्ठाः तया वदन्तस्ततमाद्येषु वयज्ञस्यामपतयोरयिनां वैश्वानरो रश्मिभिर्मा पुनातो वातः प्राणेनि शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः ऋतावरे यज्ञे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्ठैर्देवमन्वभिः अग्ने दक्षये पुनाह्यमा येन देवा अपुनतान् येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पौमाने रज्येते ऋषिभिः सम्भृतकं रसं सर्वगं सपूतमश्नाते स्वदितं मातरिस्वना पौमानेर्यो अध्येते ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वतीधे क्षीरकं सर्पैर्मधूदकं पौमाने स्वस्तैनीः सुतुघाहे पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेषु मृतकं हितं पौमाने दिशन्तु नः इमं लोकमतो अमं कामासवर्धयन्तु नः देवीर्देवे समाभृताः पौमाने स्वस्तैनीः सुतुघाहे घृतश्च्युतः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेषु मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पौमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं सतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीति सहमा पुनातो सोमस्वस्त्या वर्णस्यमीच्या यमो राजा प्रमृणाभिः पुनातु मा जातवेदा मोर्जयन्त्या पुनातो तच्छं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं सन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओं शान्तिः 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 ओं प्राच्यां दिशि देवार्तिजो मार्जयन्तं दक्षिणायां दिशि माताः पितरो मार्जयन्तां प्रतीच्छां दिशि गुहा पसवो मार्जयन्ताम् उदीच्छां दिश्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतोधराधरेर्नागेभ्यो मार्जयन्ताम् ओं वास्तोष्पते प्रतिजानी अस्मास्त्वा वेशो अनमेवो भवानः यत्त्वे महे प्रतितन्नो जुषस्व सन्मये द्विपदे शं चतुष्पते वास्तोष्पते सगमया सगं सदाते सक्ष्यम हिरण्वयगातुमत्या स्वस्तिभिः सदा नः अमीवः वास्तोष्पते विश्वारूपाण्यविशन् सखासु सेवये दिनः अनोरणीयान् महतो मह्यान् आत्मागुहायां हितोऽस्य जन्तोः तमकृतं पश्यत वेतशोको धातु प्रसादान् महिमानमीशम् ओं विश्वक्सेनाय नमः वरुणाय नमः पुनः पाद्यं आचमनं समर्पयामि सुप्रीतो सुप्रसन्नवरदो भवतो यदा स्थानं यदा सुखं प्रवेशयामि उत्सवार्थं क्षेमार्थं पुनरागमनाय च ओं
శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో ప్రప్రథమంగా విశ్వక్సేనారాధన కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు నిర్వహించారు. విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాథం, సర్వ సైన్యాధిపతి అయినటువంటి ఆ విశ్వక్సేనుడి యొక్క అనుజ్ఞతో ఈ కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. కళ్యాణ మహోత్సవ ఘట్టంలో ఇప్పుడు విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం అనేటటువంటి కైంకర్యాన్ని ఆచరించి అర్చకవరేణ్యులు అంకురారోపణకు సన్నద్ధమవుతున్నారు. జయాసూత్రవతీనాదం విశ్వక్సేనం తమాశ్రయే అని చెప్పి జయాసూత్రవతి అనేటటువంటి ఇరువురి భార్యలతో ఉన్నటువంటి సర్వ సైన్యాధిపతిని షోడశోపచారంతో అర్చించి అనంతరం పుణ్యహవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏ కార్యమైతే చేస్తున్నామో ఆ కార్యములో వినియోగించేటటువంటి ద్రవ్యాలను శుద్ధి చేసి కేవలం శుద్ధత్వం మాత్రమే ఈ పుణ్యాహవచనం అనేటటువంటి ప్రక్రియను ఆగమాలలో చెప్పబడుతుంది. అట్టి పుణ్యాహవచన జలం చేత ఆ ఉపయుక్తమైనటువంటి ద్రవ్యాన్నంతా కూడా శుద్ధి చేస్తారు, స్థలాన్ని శుద్ధి చేస్తారు. పూర్ణ కుంభమునందు వరుణ వాస్తు బ్రహ్మాది పుణ్యహవచన మంగళ దేవతలను ఆహ్వానించి వారిని అర్ఘ్య పాద్యాదులచే అర్చించిన తరువాత ఆ కుంభజలాన్ని వేద మంత్రోచ్చారణతో కళ్యాణోత్సవం జరుగుతున్న ప్రదేశమంతయు ప్రోక్షణ చేసి శుద్ధిపరుస్తారు. ఆ తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చక స్వాముల వారు నిర్వర్తిస్తున్నారు. అంకురారోపణ అనేది కర్మసిద్ధి, కర్మ సఫలతను తెలియజేసేటటువంటి విశిష్టమైన వైదిక ప్రక్రియ. వైకానస దివ్య ఆగమంలో చెప్పబడినటువంటి సద్యో అంకురార్పణ ప్రక్రియలు గావిస్తున్నారు అర్చక స్వాముల వారు. అంకురం అంటే మొలకెత్తినటువంటి ధాన్యం. ఆ ధాన్యాన్ని సద్య అంటే అప్పటికప్పుడు చేసేటటువంటి కార్యము. కాబట్టి ఆ మొలకెత్తినటువంటి ధాన్యాన్ని ఈ యొక్క అంకురార్పణ ఘట్టంలో భాగంగా 9 రకాల నవధాన్యాలను సేకరించి వాటిని అంకురములు అంటే మొలకలుగా మార్చి ఆ మొలకలను పుట్టమట్టిలో వేసేటటువంటి ప్రక్రియ, దాన్నే అంకురార్పణం అంటారు. అర్చక స్వాముల వారు రక్షాపూజ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నారు. రక్షా కంకణాలకు పుష్పాలు, అక్షతలు వేసి పూజించి రక్షాపూజ కార్యక్రమాన్ని స్వభక్తిపూర్వకంగా అర్చక స్వాముల వారు నిర్వర్తించబోతూ ఉన్నారు. తదుపరి రక్షాబంధన కార్యక్రమాన్ని అర్చక స్వాముల వారు నిర్వర్తిస్తారు. ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమానః వైవాహికమోత్సవకర్మణి ప్రతిసరబంధదేవతారాధనం కరిష్యే. ఓం ఇమర్పయంతి మనయోః వీర్యోజో హి జనరతిబుధా విరాజన్నో తమ్మయి దోషాయస్య ననాగ్నో విపినాని పతంతు. ఓం భూః శేషమావాహయామి. ఓం భవః సహస్రశీర్షమావాహయామి. ఓం సువః నాగరాజమావాహయామి. ఓం భూర్భువస్వః అనంతమావాహయామి. శేషస్య ఇదమాసరం పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనం సమర్పయామి, పుణ్యపుష్పైః పూజయామి. ధూపదీపాది సర్వోపచారణార్థం అక్షతం సమర్పయామి, గుడోపహారనివేదనం సమర్పయామి, పానీయం సమర్పయామి, సదక్షణాకం తాంబూలం సమర్పయామి. శేషామా సుప్రీతో సుప్రసన్న వరదో భవతు. ఓం స్వస్తి నో మిమీతామస్వినాభగ స్వస్తి తేద్యతేతిర్నర్వణాః. స్వస్తి పూషా అసూరో దదాతు న స్వస్తి ద్యావా పృథివీషు చేతునా. స్వస్తయే వాయుపబ్రవామహే సోమం స్వస్తి భువానస్య యస్పతిః. బృహస్పతిం సర్వాగం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో. వసురగ్ని స్వస్తయే దేవా అవంతు స్వస్తయే. స్వస్తి నో రుద్రపాత్వం అసః. స్వస్తి మిత్రావరుణా. స్వస్తి పద్యే రేవతి. స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ. స్వస్తి నో అదితే కృధే. స్వస్తి పంథామనుచరేమ సూర్యచంద్ర మసావివ. పునర్దతాజ్ఞాతా జనతా సంఘామేమహి. స్వస్తయంతారక్షమరిష్ఠనేమిం మహద్భూతం వాయసం దేవతానాం. అసూరగ్నమింద్రాసఖం సమత్సు బృహద్యశోణవ మివారోహేమ. అంహోముచామాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతారక్షం. ప్రయాతపానిశ్చరణం ప్రపద్యే. స్వస్తి సంభాతే
स्वभायन्नो अस्तु ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतान् ध्रुवं शुभगं शुभम्. శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో భాగంగా అర్చకవరేణ్యులు కంకణధారణ ఘట్టాన్ని నిర్వర్తించబోతున్నారు. ఇంతకు పూర్వం అంకురార్పణ కార్యక్రమాన్ని జరిపించి కంకణధారణ అనే ఘట్టంలో దేవదేవుణ్ణి ప్రార్థన చేసి శ్రీనివాస స్వామి నీ భక్తులంతా కూడా సకల ఆరోగ్యంతో ఉండడం కోసం కళ్యాణ మహోత్సవాన్ని ఆచరిస్తున్నాము. ఈ కంకణాన్ని ధరించి దీక్షాబద్ధుడవై మేము జరిపించేటటువంటి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకోవయ్యా అని స్వామివారికి విన్నవిస్తారు అర్చకవరేణ్యులు. శ్రీ మహావిష్ణువు మనకు శ్రీ మలయప్ప స్వామిగా దర్శనమిస్తున్నారు. అర్చక స్వామివారు చేస్తున్నటువంటి ఉపచారాలన్నింటినీ భక్తితో వీక్షిద్దాం. స్వామివారి రూపాన్ని స్మరణ చేస్తూ గోవిందా గోవిందా అంటూ భక్తిగా నమస్కరిద్దాం. కలియుగంలో నామస్మరణకు మించిన దైవము లేదు. స్వామివారిని శ్రీహరి, గోవింద, నారాయణ, కేశవ, మాధవ అంటూ ఉంటే స్వామివారు సకల శుభాలను మనకు అందజేస్తారు. అటువంటి స్వామియందు మనం భక్తి చూపుటకు పెద్దలు మనకు అనేక మార్గాలను ఉపదేశించినారు. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని గురించి మనము తెలుసుకుందాం. శ్రవణం కీర్తనం విష్ణోహో, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యం ఆత్మనివేదనం. చెవులతో ఆ భగవంతుని కథలను వినడం ద్వారా, కీర్తించడం ద్వారా, స్వామివారిని స్మరించడం ద్వారా, స్వామివారికి పాదసేవనం చేయడం ద్వారా, అర్చించడం, నమస్కరించడం, దాస్యం చేయడం, మన ఆత్మనే స్వామికి నివేదన చేయడం, సన్నిహితులుగా భావించడం, ఇవన్నీ భక్తి మార్గాలు. పైన చెప్పిన భక్తి మార్గాలలో శ్రవణ కీర్తన రూపమైనటువంటి భక్తి మనకు పురాణాదులలో కలుగుతుంది. ఉదాహరణకు భాగవతాన్ని విన్నా చదివినా ఆ స్వామివారు పరవశించిపోతారు. అలాంటి వాటన్నింటినీ కూడా స్వామివారు వేదాలు ఉపనిషత్తులు చదవడంలో అశక్తులైన వారు భాగవతాన్ని సప్తాహంగా పారాయణం చేస్తారో వారికి ఎటువంటి బాధలైనా కలియుగంలో సమసిపోతాయని సాక్షాత్తు స్వామివారు నారద మహర్షితో చెప్పారట. భాగవతాన్ని 7 రోజులు ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో మోక్షం కరతామకల్పనకంగా సాక్షాత్తు స్వామివారి సాన్నిధ్యాన్ని చేరేటటువంటి భాగ్యాన్ని పొందడానికి అదిగో అర్చక స్వాముల వారు రక్షా కంకణమును వేద మంత్రాల మంగళ వాయిద్యాల నడుమ సభక్తిపూర్వకముగా స్వామివారికి రక్షాబంధనంను ధరింపజేస్తున్నారు. భక్తిపూర్వకంగా వేడుకొందాం స్వామివారిని గోవిందా గోవిందా అని అంటూ. అటువంటి భాగవతాన్ని మనం 7 రోజులు ఎవరైతే వింటారో అటువంటి దివ్యమైన భక్తి మార్గాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనకు ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి ఛానల్ ద్వారా వీక్షించే భాగ్యాన్ని మనకు కలిగించారు. వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా గల నాదనీరాజన మండపంలో వేదశాస్త్ర పండితుల ద్వారా పురాణ ప్రవచనము పారాయణములు గావించి అనాయాసంగా అనంత పుణ్యఫలాన్ని మనకు అందిస్తున్నారు. దీనిని మనమందరము వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కూడా చూసి అనేక పురాణ రహస్యాలు భగవత్ స్వరూప వైభవాన్ని తెలుసుకొనడం జరుగుతుంది. అదిగో శ్రీభూ దేవతలకు కూడా రక్షాబంధనంను వామహస్తానికి అర్చక స్వాముల వారు ధరింపజేస్తున్నారు. తద్వారా భగవద్జ్ఞానం కలిగి మిగతా భక్తి మార్గాలైన అర్చన వందన దాస్యాదులలో ఆసక్తులవుతారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కృతే వృషాద్రిం త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలాం కలౌ వెంకటాచలం. తిరుమల కొండను కృతయుగంలో వృషభాద్రి, త్రేతాయుగంలో అంజనాద్రి, ద్వాపరయుగంలో శేషాద్రిగా, కలియుగంలో వెంకటాచలంగా భవిష్యోత్య పురాణం
మనకు చెబుతుంది. స్మరణాస్తర్వ పాపజ్ఞం స్తవనాదిష్టవర్షిణం దర్శనాన్ముక్తిదం చేశం శ్రీనివాసం భజే నిశం. శ్రీ మహావైకుంఠం నుండి భువికి దిగి వచ్చిన శ్రీహరి సాక్షాత్తుగా కొలువై ఉంటూ దివ్య దర్శనమిస్తున్న సుప్రసిద్ధ స్థలమే తిరుమల పుణ్యక్షేత్రం. మానవులందరి వేం అనగా పాపాలను కటహ నశింపజేసే వెంకటపతిని తానేనంటూ ఆ మహావిష్ణువు కలియుగంలో అందరి పాలిట పెద్ద దిక్కై కలౌ వెంకటనాయక అన్న బిరుదుతో సార్థక నామధేయుడై కీర్తి ప్రతిష్టలను స్వామి తీసుకున్నాడు. ఆయనే తిరుమల శ్రీనివాసుడు. శేషాచలం, గరుడాచలం, వెంకటాచలం, నారాయణాచలం, వృషభాచలం, వృషాచలం, అంజనాచలం అనే 7 కొండల మధ్య వెలసి ఉన్నందువల్ల ఏడుకొండలవాడని, సప్తగిరీషుడని, వక్షస్థలంలో శ్రీ మహాలక్ష్మిని ధరించినందువలన శ్రీనివాసుడని, తిరుమలలో నిలిచి ఉన్నందువల్ల తిరుమలేశుడని అంటారు. అదిగో అర్చక స్వాముల వారు సర్వాశౌచ నివృత్తి కోసం, సర్వదోషములు తొలగి స్వామి అమ్మవార్ల అనుగ్రహం కలగడం కోసం కళ్యాణ మహోత్సవాన్ని జరిపించే అర్చక స్వాములు కూడా రక్షా కంకణాన్ని ధరించడం జరుగుతుంది. కాబట్టి భక్తులమైన మనమందరము ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ప్రతి అంశాన్ని విశేషంగా తెలుసుకుంటూ వాటి ప్రాముఖ్యతను మనమందరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కళ్యాణ క్రతువులో అగ్నిదేవుని ఆవాహన చేస్తున్నారు. వైవాహ్యమోత్సవకర్మణి ఆఘారగర్భకృషే ఏతోన్వింద్రమితిజ్ఞానం ప్రోక్ష ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధ్యనసం ఆశుద్ధరుక్తేర్వా వృద్వాంశం శుద్ధాసేర్వాన్ మమతో ఇంద్ర శుద్ధో నాగే శుద్ధ శుద్ధాభిరూతిభిః శుద్ధో అర్ఘం విధా అర్ఘ శుద్ధో మధ్య సౌమ్య ఇంద్ర శుద్ధో హినోరిం శుద్ధో రత్నాని దాశే కుండే సమం ఆవాహమి మయి దేవాద్రవిమన్ మయి ఆశిరస్తు మయి దేవభూతి దేవ్యా హోతారా వనిషంత పూర్వరిష్టాస్య మతనవాసు వీరాః మహ్యం యజంతో మమ యాని హవ్యాకోతి సత్యవన సోమియస్తో ఏ నోమానిగ ఆం కతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామి పరిశుద్ధన్యమ మధ్యపర పూర్వాయమనుతి అగ్ని సోమర్తి ఈశానాని భక్తిపిత ఖంతి ఖణపితృమావాహమి రేకాం స్కందమావాహమి రేకా గాయత్ర ప్రోక్ష తత్సవితరేణ్యంబర్గో దేవస్థతిమిః యోజన ప్రచోదయాత్ గురుతప్రజేకో గురుతేవరగ్ని కుతే సమేతో గురుతమస్యానం గురుతపురుషస్త్వా సరితో వంతి గురుంపిబన్నస్తేక్ష దివాన్ ఉపావరః జాతవేద పునస్త్వం దేవేభ్య హవ్యం వహన ప్రజానం ఆయు ప్రజామృయమస్మాసు దేహజస్తిరోదే దేహనో దురానే అగ్నిఘనపాత్రే సల పుష్పాక్షతాన్ని క్షిపేత్ అగ్నాయ హిందనే ప్రజ్వాల్య అగ్నాయాహి వితే గృహాణో హవ్యదాతి నిహోత సత్యపరిచే అదితేర్మన్యస్వ అనుమతేన్వ మన్యస్వ సరస్వతేన్వ మన్యస్వ దేవసవిదప్రస్వ తత్సవితృవరేణ్యంబర్గో దేవస్థతిమిః ధియో నః ప్రచోదయాత్ బ్రహ్మచ జ్ఞానం ప్రథమం పురస్తాద్ విశపతః సురుచో తేన అపః ఓం భూ బ్రహ్మాణమావాహమి ప్రజాపతిమావాహమి పితామహమావాహమి హిరణ్యగర్భమావాహమి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమోదిం సోమావాహమి యజ్ఞంగమావాహమి ఇందుమావాహమి చంద్రమావాహమి సోమస ఇదమాసనం ఓం బ్రహ్మణే నమః పాద్యం మార్గ్యం ఆచమనం పుష్పం గుడోభారం పానీయం సదక్షిణాకం తాంబూలమితి సర్వోపచారాన్ సమర్పయామి సోమాపాద్యం మార్గ్యం పుష్పం గుడోభారం సదక్షం తాంబూలమితి సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షగ్నం దేవతాబద్ధకత్వం నాకస్య ప్రతిజమాస్తు సప్తఋషీనాకం సుకృతాం కేతలోకస్తత్రేమం విఘ్నం యజమానజతిః ఓం ప్రియా సోమాపయజమానవాచ ప్రణగ్నం దేవతాబద్ధకత్వం నాకస్య పృష్ఠేజమానవస్త్వం సప్తఋషీనాకం సుకృతాం యతలోకస్తత్రేమం విఘ్నం యజమానజతిః ఓం ప్రియా కృష్ణోస్య కరేష్టో అగ్నే త్వా స్వః వేదిరసి బర్హిషే త్వా స్వః బర్హిరసిభ్యస్త్వా స్వః దివే త్వా అంతరిక్షాయత్వా పృథివ్యైత్వా పోషాయత్వా సుతా పితృభ్యాం ఊర్భవరిషద్యా ఊర్ధ్వాం పృథివీం గచ్చత ఉభాభ్యాం ప్రహరేమ భీతయే పూషాతే గ్రంథిం విశతో ఆదిత్యం వ్యంజనమసి ఊవన సుంతాస్వామి విష్ణోస్తూపోసే దక్షిణతో విష్ణోస్తూపోసే ఉత్తరతో దేచర్వ్యంజనమసి విష్ణోస్తూపోసే పశ్చిమతో దత్తాం దేవేభ్యో విష్ణోస్తూపోసే విష్ణుమావాహమి మహావిష్ణుమావాహమి తా విష్ణుమావాహమి వ్యాపీనారాయణమావాహమి तारुणासी वानस्पत्योस देवे सुंदस्व ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि प्रतिपात्र्योः ब्रह्माणमावाहमि
ब्रह्मण्णपयजमानवाचम अग्निदेवता वर्धयत्वं नाकस्य प्रयजमानत्वं सप्त ऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमान्तिः ॐ प्रिया को वप्रणतो सव प्रणयत्वापो देवी प्रणयज्ञं सकं साधयन्तः सहस्रपोषं यजमानेनञ्चतिः को वयनक्ति सवो यनक्तो संविसन्तान् देवीर्विसः पात्रान्ते व्यज्यये संविसन्तान् देवीर्विसः पात्रान्ते व्यज्यये दक्षिणप्रदो ब्राह्मणेतेऽध्ययना ॐ प्रजापतिमावाहयामि ॐ इन्द्रमावाहमि ॐ अग्निमावाहमि ॐ सोममावाहमि उत्तरप्रणतो दैवतेऽध्ययना ॐ अग्निमावाहमि ॐ सोममावाहमि अग्निशोममावाहमि ॐ प्रजापतिमावाहमि ॐ ब्रह्माणमावाहमि ॐ इन्द्रमावाहमि ॐ वसूढमावाहमि ॐ मरुत आवाहमि ॐ रुद्राणमावाहमि अपपस्पर्शान् ॐ विष्णुमावाहमि ॐ बृहस्पतिमावाहमि ॐ मित्रमावाहयामि ॐ वरुणमावाहमि ॐ आदित्यानामावाहमि ॐ अश्विनावाहमि ॐ पूषणमावाहमि ॐ कक्षमावाहमि ओम कक्षदेवत सोममावाहमि ओम औपासनेज्ञमावाहमि यज्ञदेवत विश्वान् देवानामावाहमि सर्वदेवानामावाहमि आज्यभागे ओम प्रजापतिजुष्टरूपामि ओम ब्रह्मणजुष्टरूपामि ओम इन्द्राजुष्टरूपामि अग्न्यजुष्टरूपामि ओम सोमाजुष्टरूपामि ओम अग्निशोमभ्यागमजुष्टरूपामि ओम प्रजापतिजुष्टरूपामि ओम ब्रह्मणजुष्टरूपामि ओम इन्द्राजुष्टरूपामि ओम वसुभ्योजुष्टरूपामि ओम मरुद्भ्योजुष्टरूपामि ओम रुद्रेभ्योजुष्टरूपामि अपस्पर्शा ओम विष्णुवेजुष्टरूपामि ओम बृहस्पतिजुष्टरूपामि मित्राजुष्टरूपामि वरुणाजुष्टरूपामि आदित्यजुष्टरूपामि अश्विभ्यागमजुष्टरूपामि पुष्टाजुष्टरूपामि कक्षाजुष्टरूपामि कक्षादेवता सोमाजुष्टरूपामि औपासने यज्ञायजुष्टनरूपामि यज्ञदेवते विश्वेभ्यो देवेभ्यो इष्टरूपामि सर्वदेवेभ्यो इष्टरूपामि आज्यं तृप्यतिश्रियामि चरं तृप्यतिश्रियामि अग्नेर्ज्योतिषि समति स्वाहा अमृतमसि वारणमसि अन्तरितं लक्षो अन्तरित आराते स्वाहा प्रत्युष्टवृक्ष प्रत्युष्ट आराते स्वाहा सूर्यस्तरस्विस्वान् वाक्विस्वा पुनः त्वच्चिद्रेण पवित्रं सो सूर्यस्तरस्विस्वान् देवस्त्वा पुनः त्वच्चिद्रेण पवित्रं सो सूर्यस्तरस्विस्वान् गायत्री समित प्रोक्षान् तत्सवितृवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् करसम्पूर्णसमिति कृत्वा मूलाग्रं गुरुं स्पर्शयित्वा अक्षताम् आज्यां चरुभिः इमामे अग्निष्टका धेनवः सन्तो ॐ इन्द्राय नमः ओम अग्निये नमः ओम यमाय नमः ओम दुर्गे नमः ओम वरुणाय नमः ओम वायुवे नमः ओम कुबेराय नमः ओम ईशानाय नमः ओम अग्निये नमः ओम हुतवहाय नमः ओम हुताशिने नमः ओम कुष्ठवर्त्मने नमः ओम देवमुखाय नमः ओम सप्तजिह्वाय नमः ओम वैश्वानराय नमः ओम जातवेदसे नमः ओम अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितः प्रस्वा षष्टि शतसहस्रान्युतमक्षयमर्भुतमालयायन्त इद्मा आत्मजातवेदस्य नेद्यस्वा वर्धस्वतेद्ध वर्धय चात्मन् प्रजया पशुभिः ब्रह्मवर्चसेन अन्नाद्येन ब्रह्मन् सोमन् यद्ममादास्ते अदस्वा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्यादीशानान्तम् इन्द्राय स्वाहा ओम अग्नेये स्वाहा ओम सोमाय स्वाहा ओम अग्निः सोमभ्यागं स्वाहा ओम प्रजापते स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम इंद्राय स्वाहा ओम वसुभ्य स्वाहा ओम मरुद्भ्य स्वाहा ओम रुद्रेभ्य स्वाहा आपपस्पृश्या ओम विष्णवे स्वाहा ओम बृहस्पतये स्वाहा ओम मित्राय स्वाहा ओम वरुणाय स्वाहा ओम आदित्येभ्य स्वाहा ओम अश्विभ्यागं स्वाहा ओम पूष्णे स्वाहा ओम कक्षाय स्वाहा ओम कक्षदेवता सोमाय स्वाहा ओम औपासने यज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा दर्वाभिगार्य चरुं सावित्रीं गृहीत्वा ज्योतिप्रतिभिगार्य ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वाहा भुवस्वस्वाहा अदितेन मम गुस्ताः अन्वतेन मम गुस्ताः सरस्वतेन मम गुस्ताः देवस्य तप्रासाभिः देवदेव सतृपतिः पुरुषोत्तम सतृपतिलाण्डकोटि ब्रह्माण्डनायक श्री शेषाचलनिवासिनः श्री भूमि नीलासमेतः श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वै वाहि मत्स्यकर्मणि आघरेश्वर मंत्र अक्षसौदोष प्रायश्चित्तार्थं वैष्णवहोमं होषे अतिथेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रस्वा अतो देवा अवन्तुनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा नदते पदं सबुणमस्य पागुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अद आभ्याततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य युजुसखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति शूरयः दिवेव चक्षुरा तद्गुस्वाहा तद्विप्रासो विपण्यवो जागृभागं सस्तमिन्दते विष्णोर्यत्परं पदगुस्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वाहा भुवस्वस्वाहा अदितेन मम गुस्ताः अनुमतेन मम गुस्ताः सरस्वतेन मम गुस्ताः देवसप्रासाभिः अग्निप्रतिष्ठापन मुहूर्तस्सु मुहूर्तो महान्तो नन्तुं सुमुहूर्तोऽस्तु
హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు, హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు. కురుచలోనే మగుడు గోవిందు మాయా, హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు. కురుచలోనే మగుడు గోవిందు మాయా, హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు. జనకి పంచేంద్రియపు చెరువులైదింటికి మనసనడిది ఒకటి మహాప్రవాహము. జనకి పంచేంద్రియపు చెరువులైదింటికి మనసనడిది ఒకటి మహాప్రవాహము. దినము పారుచునుండు దిగువకు వెళ్ళలేదు, తనలోనే తాను ఈ గురుదైవమాయా. దినము పారుచునుండు దిగువకు వెళ్ళలేదు, తనలోనే తాను ఈ గురుదైవమాయా. హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు. కురుచలోనే మగుడు గోవిందు మాయా, హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు. పంచభూతాల తోటలైదింటికి కాలమని ఎడిది ఒక్క కాలువ పారుచునుండు. తూలని పంచభూతాల తోటలైదింటికి కాలమని ఎడిది ఒక్క కాలువ పారుచునుండు. నేల తడియదు నీరు తివియదు, నేల తడియదు నీరు తివియదు, తోలు తిత్తికే కొలది దొరకొన్న మాయా. నేల తడియదు నీరు తివియదు, తోలు తిత్తికే కొలది దొరకొన్న మాయా. హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు. కురుచలోనే మగుడు గోవిందు మాయా, హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు. తదస్యాత్ తదృధ్యాత్ తదస్మే దేవారాసంతాం పశ్చాజాయామజనయత్ పశ్చ ఆస్తే త్వాం పతిం పశ్చాసహస్రమాయోగుంషే దీర్ఘమాయుః కృణోతు వాం. ఓం మంజులస్ఫురమానపాదయుగలం పీతాంబరేణోజ్వలం కాంచీదామనిబద్ధఖడ్గసహితం కాళాంబుజశ్యామలం లక్ష్మ్యాలంకృతవక్షసంభుజలతచ్చక్రాంబుజం సుందరం పూర్ణేందు ప్రియమానవక్త్రమనిశం శ్రీవేంకటేశం భజే. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేకకోటిబ్రహ్మాండానామేకతమే పృథివ్యాపః తేజో వాయు ఆకాశహంకార మహతి వ్యక్తాఖ్యా సప్తాపరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండమండలే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మ అనంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అతో భాగే మహానారాయమానస్య పణిరాజస్య శేషస్య
సతఫ్రామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముద అంజన పుష్పదంత సార్వభౌమ సుప్రేకాక్యష్టదిగ్దంతి శుండాతండోతంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమనురితి వరుణ వాయుకుభైరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయతే లవణ ఇక్షుసురా సర్పే తతిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపే ద్వీపితే మాహేంద్రమలయ సఖ్య సుక్తి మద్రుక్షపత్తి వింధ్య పార్యాత్రాఖ్యాన్ సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హారేలావృత భద్ర అశ్వకేతక మాలా హిరణ్యక రమణక కురువర్షాఖ్య నవవర్షాణా మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్ర గభస్తి పున్నాగగంధ్రవ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానా మధ్యే భరతఖండే మహాసరోరుహ ఆకార పంచాశతకోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే మేరోః దక్షిణదిగ్భాగే ते कृष्णा गौतम कावेर्याणां मध्यप्रदेशे आदिवरः क्षेत्रे श्रीवेङ्कटाचले श्री श्रीनिवासस्वामी भगवदालये समस्त भागवत आचार्याणां सन्निधौ सकलजगत्स्रष्टुः परार्धद्वयजीविनो ब्रह्मणो द्वितीयपरार्धे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमे हनि द्वितीययामे त्रयोदशघटिका द्विचत्वार्विंशतिघटिकासु गतासु तृतीयमुहूर्ते प्रथमप्राणायामकाले पुरुहूतनामधेयेन्द्र समये पार्थिव प्रलय कूर्म अनंत श्वेत वराह ब्रह्म सावित्राख्या सप्तकल्पानां मध्ये पंचमे श्वेत वराह कल्पे स्वायंभव स्वारोचित उत्तम तामस रैवत चाक्षुष वैवस्वत सूर्य सावर्णी धर्म सावर्णी दक्ष सावर्णी रुद्र सावर्णी ब्रह्म सावर्णी इंद्र सावर्णी वेद सावर्णाख्या चतुर्दश मन्वन्तराणां मध्ये सप्तमी वैवस्वत मन्वन्तरे तत्र एकसप्तति महायुगानां सप्तविंशति महायुगेष्व अतीतेषु तदुपरि अष्टाविंशतितमे महायुगे अष्टाविंशति सहस्रान्वित सप्तदशलक्षाब्दे कृतयुगे याते षण्णवति सहस्रान्वित द्वादशलक्षाब्दे त्रेतायुगे याते चतुष्षष्टिसहस्रान्वित अष्टलक्षाब्दे द्वापरयुगे याते द्वात्रिंशत्सहस्रान्वित चातुर्लक्षाब्दे वर्तमाने कलियुगे प्रथमपादे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजय अभिनंदन नागार्जुन कल्कि भूपाक्य षट्शकानां मध्ये तृतीये शालिवाहन सखे अस्मिन् देशे शुभमुहूर्ते मम अनेक जन्मसु ह्यजन्मन चेत क्षणपर्यन्तं बाल्य यौवन कौमार वार्धकेषु रहस्य प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दश पूर्वेषां दश अपरेषां मद्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहित आधामतपसङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यो उत्तीर्य तिले सूर्यमण्डलपर्यन्तं कृतराशिर्वर्ष सहस्रावसाने एकैकतिल अपकर्षणक्रमेण सर्वराशि अपकर्ष संहिताकाले महाविष्णुलोके निवाससित्यर्थं त्रिगुणीकृत अग्निष्ठोम अतिरात्र अप्त्योर्यामासान्तपवाजपेय पौण्डरिकश्वमेधादि शतक्रतुपुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्ष फलसीत्यर्थं लक्ष्मी नारायण प्रीत्यर्थं परत्व विभव व्यूह अंतर्यामी अर्चा स्वरूप रूप गुण विभवैश्वर्यादि निरूपक श्री विखनो मुनीन्द्रमतानुसारिभिः भृग्वादिभिः मन्वादिभिः वशिष्ठादिभिः दिव्य महर्षिर्युक्त गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादित कन्यादान कल्पोक्त संपूर्ण सकल फलावाप्त्यर्थं कन्यादानं कारयिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीरस्य दिव्य मंगल विग्रहस्य सुदर्शन पांचजन्य शार्क कौमोदके नंदकादि दिव्य पंचायुधर विराजितस्य पद्मांकित कोटि सूर्य प्रकाशितस्य श्रीमदो वैकुंठ नायकस्य श्रीमद्वैखानसागमोक्त भगवच्चास्त्रोक्त मार्गेण आंगिरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पंचविध व्यूह विभेदेन प्रवर्तमानस्य परत्व विभव व्यूह अंतर्यामी अर्चावतार रूपस्य भगवतः परवासुदेवस्य महाविष्णोः परब्रह्मणो न प्रेम
आङ्गेरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिसुखीयमानस्य त्रिगुणात्मिकस्य गुणत्रयकर्मणो विधिवशात् उत्पत्ति स्थितिलयकारप्रवर्तमानस्य महाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गेरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमणिगणविजृम्भितपादारविन्दस्य अर्चावताररूप भगवतः प्रद्युम्नावतारस्य महाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गेरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूरदिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यमाल्याशोभिताय दिव्यपीताम्बरधराय दिव्यावताराय प्रसन्न पारिजाताय स्वर्ण गरुडवाहनारूढाय अचिन्त्यात्मिक नित्य यौवन स्वाभावलावण्य तेजोरत्नाकराय अखिल शाखाध्यायिनो अखिल लोक पवित्र गोत्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्साम अथर्वण सकल वेदाध्यायिनी भार्गवचवनाप्नुवान् और्ववेदल पंचारुषेय प्रवरान्वित भार्गवस गोत्रोद्भवी सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गना संसेवित पादारविन्दां महाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तर पल्गुनी नक्षत्रे कन्यारासो जातां भृगोर्सङ्कल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीं मां कन्यां वृणीमहे वृणीध्वं दास्यामि ऋग्यजुस्साम अधर्वण सकल वेदाध्यायिनी काश्यपावत्सारनेद्रवत्रयारुषेय प्रवरान्वित काश्यपस गोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गना संसेवित पादारविन्दां महाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गीं विष्णोः पुराणमहिषीं प्रकृति अंशसम्भूतां रेवती नक्षत्रे मीनरासो जातां कश्यप प्रजापति संकल्पतनयां काश्यपीं भूदेवी नाम्नीं मां कन्यां वृणीमहे वृणीध्वं दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैरुतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकचिकीर्षां कन्यां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्म काम अर्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्या सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो महान्तो निगृह्णन्तुं सुमुहूर्तोऽस्तु సకల జగత్తుకు ఆదిపురుషుడు అఖిలా ఆగమవేద్యుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీమన్నారాయణ అవతారమైన శ్రీ శ్రీనివాసుడికి అర్చకవర్యులు వివాహ దీక్షలో భాగంగా మనం ముందుగా అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించాము. వివాహానికి సన్నద్ధమైనటువంటి నిత్య కళ్యాణ శోభితుడైన శ్రీ వెంకటేశ్వరుడి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి మొదలగు మంగళకర ద్రవ్యాలను మిశ్రితం చేసి అంతఃపటమును పట్టుకొని మధుపర్కం అనేటటువంటి కైంకర్యాన్ని వరుడైన శ్రీ వెంకటేశ్వరునికి వేద మంత్రోచ్చారణ పూర్వకంగా సమర్పించి తదుపరి శ్రీభూదేవి అమ్మవార్లకు కూడా అర్ఘ్యపాద్యాదులు సమర్పించి నూతన పట్టు వస్త్రాలను శోభాయమానంగా అలంకరించారు. మాంగళ్యధారణ ఘట్టానికి గాను సువర్ణమైనటువంటి సూత్రములకు హరిద్రాజలముతో మొదలగు మంగళ ద్రవ్యాలతో అర్చించడం మనం వీక్షించాము. మహాసంకల్పాన్ని పఠించిన అర్చకవరేణ్యులు కన్యాదాన కైంకర్యాన్ని జరిపించారు. అందులో భాగంగా వరుడైన సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతారమైన శ్రీ శ్రీనివాసుని గోత్ర ప్రవరాలను కూడా కన్యాదాన సంకల్పమందు చెప్పడం జరుగుతుంది. యోగం, యజ్ఞం, యశస్సు, ఆరాధన, ఉత్సవం ఇవన్నీ ఏకచైతన్యంగా విరాజిల్లేటటువంటి మహాక్షేత్రమే తిరుమల క్షేత్రం. సర్వలోకాలను రక్షించే మహిమాన్వితమైనటువంటి దివ్యక్షేత్రమే ఈ తిరుమల. మామూలుగా భౌతిక దృష్టితో గనక చూస్తే ఇవన్నీ వస్తువులే, కానీ ఆధ్యాత్మిక దృష్టితో గనక చూసినట్లయితే ప్రతీది
దైవస్వరూపంగా గోచరిస్తుంది. తిరుమలలో జరుగుతున్నటువంటి కళ్యాణ మహోత్సవంలో భగవంతుని దృష్టి అయిన సమస్త లోకాల వివరాలు, అందులో భూలోక స్వరూపం, భూలోకంలో మన ప్రాంతంలో నివసించే విశేషాలను తెలుసుకోవచ్చు. జీవుడు తెలిసి కొంత తెలియక కొంత చేసేటటువంటి దుష్కృతాలకు ఫలితంగా లభించేటటువంటి నరకలోకాలను తప్పించేదే ఈ కన్యాదాన ఫలితం. తన తల్లిదండ్రుల వంశాలలో ముందు 10 తరాలు, తరువాత 10 తరాలు తరింపచేసేదే కన్యాదాన ఫలం. బ్రహ్మలోక, సూర్యలోక, చంద్రలోకాది సద్గతుల్ని తన పితృదేవతలకు కలిగించేదే ఈ కన్యాదాన ఫలపుణ్యం. కన్యాదాన శుభకార్యానికి ఇంత మహత్తరమైన ఫలితం ఉంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడై వరుడై నిలవగా శ్రీదేవి భూదేవులకు సమర్పించేటటువంటి అదృష్టం వేల జన్మల సుకృత ఫలితం పొందినటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో కూర్చున్న దంపతులు ఎంత అదృష్టం చేసుకున్నారో, వీక్షిస్తున్న మనం కూడా ఎంత అదృష్టవంతులమో ఒక్కసారి భావన చేద్దాం. అదిగో అర్చక స్వాముల వారు మాంగళ్య పూజకు సన్నిగ్ధమవుతున్నారు. స్వామివారికి జరుగుతున్నటువంటి కన్యాదాన విశేషం కాబట్టి మాంగళ్య పూజను అర్చక స్వాముల వారు నూతన నారీకేళంపై ఉంచి పసుపు, చందనము, అక్షతలు, పుష్పాలు మొదలగు ద్రవ్యములచే అలంకరించి భక్తి ప్రపత్తులతో పూజిస్తున్నారు అర్చక స్వాముల వారు. భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోకమనేటటువంటి 7 లోకాలలో 6 లోకములు దాటి సత్యలోకంలో సర్వేశ్వరుని చేరటానికి జీవుడు మానవదేహాన్ని దాలుస్తాడని, ఆ విధంగా సర్వేశ్వరుణ్ణి చేరడానికి మానవుడు ఈ 7 కొండలను కూడా అధిరోహించవలనని పురాణ సారాంశంగా మనకు తెలుస్తూ ఉంది. అంతేకాదు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సములు అనేటటువంటిలో 6 అంతఃశత్రువులను జయించడానికి జీవుడు 6 కొండలు దాటి 7వ కొండ మీద ఉన్న పరమాత్మను చేరటమే అన్న భావాన్ని కూడా ఈ మహాసంకల్పం మనకు అందిస్తూ ఉంది. పృథ్వీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశం అనేటటువంటి పంచభూతములు జీవుని శరీరం మీదే ఉన్నాయని 6వది అర్చక స్వాముల వారు మాంగళ్య ధారణను కావిస్తున్నారు. వీక్షిద్దాం. సాజీవ శరదాం శతం ప్రజాపతి సోమగుం రాజా నమస్సృజత తంత్రయో వేదాన్వసృజ్యంతాతాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ శ్రీదేవ్యే నమః మాంగళ్య ధారణం కరోమి. మాంగళ్యం తంతునానేన జీవరక్షకహేతునా కంఠే భద్రామి సుభగే సాజీవ శరదాం శతం ప్రజాపతి సోమగం రాజా నమస్సృజత తంత్రయో వేదాన్వసృజ్యంతాతాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మహీదేవ్యై నమః మాంగళ్య ధారణం కరోమి. మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తో మహాంతో నృణ్ణం త్వం సుముహూర్తోస్త్వం సుప్రతిష్ఠితం మస్త్వం తథాస్తు. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కతలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కతలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గోవింద
పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి తెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి తెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు గోవింద 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 రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని తం కరిష్యమానః వైవాహికమోత్సవకర్మణి ప్రధానహోమోషే అదితేరమన్యస్వ అనుమతేన్వమన్యస్వ సరస్వతేన్వమన్యస్వ దేవ సవిత ప్రసువాన్ ఇమం మే వరుణశ్రుతి హవమధ్యా చ మృడ్యా త్వమపస్సురాచకే స్వాహా తత్వాయామి బ్రహ్మణావంతమానస్తదా శాస్తే యజమానో హవిర్భిః అహేడమానో వరుణేః బోద్ధురుస్కుం సమానాయ ప్రమోషే స్వాహా వర్ణో అగ్నేవర్ణస్య విద్వాన్ దేవస్య హేడో వయసి శిష్టः యజిష్టో వన్నితమశోషుచాన్ విశ్వాన్ ద్వేషాగుంసి ప్రముగ్ధ్య స్మ స్వాహా సత్వప్నో అగ్నేవమో భవతి నీతిష్టో అస్య ఉషసో వ్యుష్టో అవయక్ష్మణో వరడగం రరానో విహి మృడీగుంసో హోనేది స్వాహా త్వమగ్ని అయాస్య యాసన్ మనసా హితః అయాసన్ హవ్యముహిషే యానో దేహి భేషజగ్గు స్వాహా ప్రజాపతిరత్పదేతాన్యో విశ్వాజాతాని ప్రేతా బభువ యత్కామాస్తి జుహమస్తన్నో అస్తు వయగ్స్యమపతయోరైనాగు స్వాహా ప్రజాపతిర్జయా నింద్రాయ వృష్ణే పరయచ్చ దుగ్రపృతనాజ్యేషు తస్మై సమనమంతా సర్వాస ఉగ్ర సహి హవ్యో బభువ స్వహ చిత్తం చ స్వహ చిత్తిచ్చ స్వహ ఆకూతం చ స్వహ ఆకూతిచ్చ స్వహ విజ్ఞాతం చ స్వహ విజ్ఞానం చ స్వహ మనచ్చ స్వహ సకరిచ్చ స్వహ దరసచ్చ స్వహ పూర్ణమసచ్చ స్వహ బృహచ్చ స్వహ రతంతరం చ స్వహ భూస్వహ ఓం భవ స్వహ ఓం శుభస్వహ భూర్భవస్వ స్వాహ అదితేర్మమగ్గుస్తః అనుమతేర్మమగ్గుస్తః సరస్వతేర్మమగ్గుస్తః దేవతప్రాసాభిః దేవదేవ సత్రిపదే పురుషోత్తమ సత్రే శ్రీనివాస స్వామినా వైవాహిమోత్సవే లాజహోమం హోషే అదితేర్మన్యస్వ అనుమతేర్మమన్యస్వ సరస్వతేర్మమన్యస్వ దేవ సవిత ప్రసువా ఇమాం లాజానమభిగార్య ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాన్స్తదగ్గిరనుమన్యతాం యం నారుపభ్రూతేగ్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాన్స్తదగ్గిరనుమన్యతాం యం నార్పభ్రూతేగ్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు దీపతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాన్ స్తదగ్నిరనుమన్యతాం యం నారుపభ్రూతేగ్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు దీపతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహా ఓం భువస్వాహ ఓం శుభస్వాహ భూర్భువస్వ స్వాహా అదితేన్మమగ్గుస్తాః అనుమతేన్మమగ్గుస్తాః సరస్వతేన్మమగ్గుస్తాః దేవసవితప్రాసాభిః అస్య దేవదేవస్య శ్రీ శ్రీనివాసస్వామి ప్రీత్యర్థం వైవాహిమోత్సవే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం వైష్ణవహోమం హోషేం అదితేర్మన్యస్వ అనుమతేర్మన్యస్వ సరస్వతేర్మన్యస్వ దేవసవిత ప్రసువాన్ అతో దేవావంతును యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేదాని దతే పదం సమూఢమస్య పాగం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యా तो धर्मानि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पथे इन्द्रस्य युजुसखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति शूरयः दिवीव चक्षुरतदग्गु स्वाहा तद्विप्रासो विपण्यवोचाग्रिभागं सस्यमिन्दते विष्णोर्यत्परं पदग्गु स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं सुवस्वाहा भूर्भुवस्वस्वाहा अदितेर्ममग्गुस्तः अनुमतेर्ममग्गुस्तः सरस्वतेर्ममग्गुस्तः देवप्रासाभिः देवदेवस्य श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिमोत्सवे कर्म साद्गोन्यार्थम्
उपृष्ट अंतो होमं होषे अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवित प्रस्वान् एतस्य कर्मणोच्चरीरिचं यद्वाङ्गुनघाग्रम् अग्निष्ठत् स्विष्टकुर्त् विद्वान् सर्वज्ञ स्विष्टकुं सुहुतं करोति मे स्वाहा अग्नेः स्विष्टकृते सुहुता हुताहुतिर्म कामानागम सबद्धैत्रे स्वाहा अग्ने स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं दैवतमौष्मे स्वाहा अग्ने स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा यन्मात्पुरोमिन्दाभूतग्ने तत्पुनराहार्जातवेदा विचाश्री स्वाहा पुनरग्नि चक्षुर्दातु पुनरिन्द्रो बृहस्पति पुनर्वस्वे मुख्येभ्य स्वाहा इष्टेभ्य स्वाहा वशनिष्ठेभ्य स्वाहा वेषन्दुष्टे स्वाहा निष्कृत्ये स्वाहा दौराद्य स्वाहा दैवेभ्य स्वाहा तनुभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं वशत्कृतमत्योक्तं च यज्ञे अतिरिक्तं कर्मण यच्छं यज्ञं परमप्रकरणेति कल्पयन् स्वाहा कृताहुतिरिति स्वाहा एतोऽस्य दिशि मे स्वाहा सविदसि तेजोसि तेजोमयिते स्वाहा इमस्य दिभिः मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य चक्षुर्मे पाहि स्वाहा सोमस्य दिमे चित्तं मे पाहि स्वाहा वायोर्ध्यमे प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणोतिमे बुद्धिं मे पाहि स्वाहा अग्निर्भुक्तगुस्वाहा वेदिर्भुक्तगुस्वाहा द्योर्भुक्तगुस्वाहा पृथिवीभुक्तगुस्वाहा वोषते वनस्पति गंधर्वा आप तरह भुक्त गुस्वा अग्निर्जन गुस्वा वेदिर्जन गुस्वा ज्योर्जन गुस्वा पृथ्वीजन गुस्वा वोषते वनस्पति गंधर्वा आप तरह जन गुस्वा अतः पूर्णाधिकाल मुहूर्त ओम सप्तदे अग्नि चलो सप्तते अग्नि समेत सप्त जिह्वा सप्त ऋषिः सप्त धाम प्रियाणि सप्त होत्र सप्त धात्वजन्ति सप्त योनिरापुष स्वाघृतेन स्वाहा कृतदान विद्वान् अष्टघृतेन पूर्ण माहुतिञ्जुहोमि मनसा प्रजापते स्वाहा अग्निर्भुक्त गुस्वान् सुमेन्द्र विश्वदेवीवन्तं दिव्यमभो गच्छतो आदिशेषम् इन्द्राजुहो विस्वाहा अग्निस्तुर्पितो वेदिस्तुर्पितो द्योस्तुर्पितो पृथिवीस्तु ब्रह्माद्यस्तुर्प्यन्ताम् अदितेर्मम गुस्तः हनुमतेर्मम गुस्तः सरस्वतेर्मम गुस्तः देवप्रासाभिः पवित्रमस्य पवित्रमे भूयास्वा पूर्णमस्य पूर्णमे भूयास्वा सर्वमे भूयास्वा सर्वमे भूयास्वा अक्षितमक्षित्यजोहोमि अक्षितमस्य मामे चेष्टः प्राच्यादक्षिणायां प्रतीच्छ उदीच्छ ऊर्ध्वायम् अतो दर्दः अपोष्टमयो पश्चिमतः परिवप्ना दक्षिणतः परिवप्ना उत्तरतः परिवप्ना दक्षिणतो विष्णो सरमते वाचा विष्णो सद्रमसि सर्वाङ्कुचं ग्रन्थिं विस्तृज्य अपस्पर्श्य अब्धि प्रोक्ष आप्यायन्तामिति जुहोति ओम आप्यायन्तामापवोषधयो मरुता पुरुषतयस्तु देवं गच्छ ततो नो वृष्टिभेर्य स्वाहा शुद्धन्तां ते वसदृगं शुद्धन्तां ते वसनम् ओम भूति स्वातेलपते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुत्योर्भूतिः आदित्यस्सोमो नमः त्रयाशं जपदग्ने कश्यपस्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशं त्रयाशं जपदग्ने कश्यपस्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशं दीर्घायुत्वाय बालाय शताय शतं च वर्षे त्रयाशम् आपोष्टितात्मा प्रोक्ष ओंचमे स्वरच्चमे यज्ञोपचते नमच्छयत्ते नूनं तस्मै ते महाभारकृतं वा चरितं वा सत्येन वा पुष्पहीन वा होत्रिहीन वा वशरद्धार उपाग्ने जातवेस्य भगवान् प्रज्वलित नमः कायेन वाचा मनसा इन्द्रियं वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा स्थानं यदा सुखं प्रवेशयामि आव सर्वदेवा स्वे स्वे स्थानं गच्छतु यज्ञेश्वराय नमः गुरोपहारं समर्पयामि आज्यशेषं समर्पयामि यज्ञेश्वराय नमः सुप्रीतो सुप्रसन्नरदो भवतु यदा स्थानं प्रवेशयामि प्रमादात् कुरुतां कर्म तच्चेताद्वरेति स्मृत्यव तद्विष्णोः सम्पूर्णं स्यात् इति स्मृतिः विष्णुर्विष्णुर्विष्णुः सर्वं श्रीमन्नारायणार्पितम् अस्तु ओम सर्वं श्री भूमि नीला समेत श्री श्रीनिवासार्पितम् अस्तु।
నిత్య కళ్యాణ చక్రవర్తి గోవింద గోవింద. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వైవాహిక మహోత్సవంలో మాంగళ్యధారణ అనంతరం అర్చక స్వాములు శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు స్వామివారికి కర్పూర మంగళ నీరాజనలు సమర్పణ చేసి ప్రధాన హోమాన్ని జరిపించి అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని నిర్వర్తించడం వీక్షించాము. తదుపరి వారణమాయిరం. ఇందులో ఆ కృష్ణుని యొక్క లీలా విశేషాలన్నీ కూడా, తాను స్వప్నంలో చూసినటువంటివన్నీ కూడా ఇక్కడ గోదాదేవి వారణమాయిర పాసురాలను పఠిస్తూ ఉండగా తిరుమల క్షేత్ర సాంప్రదాయకంగా ఉన్నటువంటి వారణమాయిరం అనే కార్యక్రమాన్ని అర్చక స్వాముల వారు ఒకవైపు, అన్నమాచార్య వంశీకులు ఒకవైపు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం మనం వీక్షించాము. తదుపరి అంగంగా మధురమైన ఘట్టమది మాలా పరివర్తనం. పరిమళ భరితమైనటువంటి పుష్పమాలికలను పరివర్తనం గావిస్తున్న రమణీయ కమనీయ సన్నివేశం మాలా పరివర్తనం. స్వామివారి గళసీమను అలంకరించినటువంటి పుష్పమాలికను శ్రీ భూ దేవేరులకు సమర్పించి, ఆ దేవేరులకు సమర్పించినటువంటి ఆ పుష్పమాలికలను మరలా స్వామివారి కంఠసీమకు అలంకరింపచేసేటటువంటి ఒక మంచి సన్నివేశమే మాలా పరివర్తనం. మాలా పరివర్తనం అనంతరం అర్చక స్వాముల వారు పరివేటాన్ని ధరిస్తారు. కళ్యాణ మహోత్సవంలో తదుపరి అక్షతారోపణం. ఇది మరొక అద్భుతమైన ఘట్టం. అక్షతలు అంటే క్షతము కానివి, నశించనివి, చెడిపోనివి అని అర్థం. ధాన్యాన్ని, పువ్వుల్ని, గంధాలను కలిపి వాటిని స్వామివారి పాదముల చెంత ఉంచి తదుపరి శ్రీభూదేవేరుల పాదాల సన్నిధిలో ఉంచుతారు. వాటినే తలంబ్రాలు అని అంటారు. భక్తుల పాలిట వరాల జల్లులు. భగవంతుని తిరుకళ్యాణ మహోత్సవంలో ధనధాన్య సమృద్ధి కలుగుతుందనే పెద్దల మాట. అమ్మవారు ఇరుగురితో కలిసి స్వామివారు కళ్యాణ కాంతులతో దివ్య దర్శనాన్ని అందిస్తున్నటువంటి శుభవేళ. భక్తజనులందరూ కూడా స్వామివారికి అమ్మవారికి కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ గోవిందా గోవిందా అంటూ నామస్మరణలు చేస్తున్నారు. అర్చక స్వాముల వారు పరివేఠాన్ని ధరిస్తూ ఉన్నారు. తదుపరి అక్షతారోపణం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాము. తదుపరి మంగళ నీరాజనాలు స్వామి అమ్మవార్లకు జరిపించి అతిథి సత్కారాలను గావిస్తారు. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. భగవత్ కళ్యాణోత్సవం అనే కార్యక్రమాన్ని యోగక్షేమాల కోసం నిర్వహించడం జరుగుతుంది. యోగం అంటే కొత్తగా రావాల్సింది రావటం. గోవిందా గోవిందా. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు, విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు, విపు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు,
కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెళ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెళ్లి కూతురు.